కర్నూలు, నంద్యాల, అనంతపురం ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా బేడా బుడగ జంగాల కులాలలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయి. మేము అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా మేము రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా బాల్య వివాహాల మీద జిల్లా అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ వాటిని అరికట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అట్లే మన ఎమ్మిగనూరులో 13 సంవత్సరాలు ఉన్నటువంటి డొక్కా కాశమ్మ అనే మైనర్ అమ్మాయి అక్కడ ప్రభుత్వ బాలికల పాఠశాలలో అమ్మాయి చదువుతూ డ్రాప్ అయ్యింది. అమ్మాయికి 13 సంవత్సరాలు. ఆ అమ్మాయిని ఆదోనికి చెందినటువంటి కవిత అనే ఈ అమ్మాయి భర్త ఆ అమ్మాయిని 2వ వివాహం చేసుకోవడం జరిగింది. అయితే మైనర్ వివాహం జరిగిందని చెప్పి ఆదోని సిఐ గారికి ఇచ్చిన, ఎమ్మిగనూరు సిఐ గారికి ఇచ్చిన స్పందన లేదు. ఐసిడిఎస్ వాళ్ళకి చెప్పండి, ఐసిడిఎస్ వాళ్ళ తరఫున మాకు కంప్లైంట్ రావాలి అంటే ఐసిడిఎస్ అధికారులకు ఇచ్చినాం. జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అలాగే జిల్లా అధికారి శారదకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బాల్య వివాహం జరిగింది అని చెప్తే మేము ఎంక్వైరీ చేస్తాము మేడం అని చెప్పి ఆమె మాట్లాడడం జరిగింది. అయితే ఎంక్వైరీ మాత్రం ఈరోజు తూతూ మంత్రంగా జరిపించి ఈరోజు ఎక్కడ బాల్య వివాహం జరగలేదు అంటున్నారు. నేను జిల్లా అధికారి శారదకు కానీ ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ మేము చెప్తా ఉన్నాం, మీరు మాతో పాటు రండి, ఎంతమంది బాల్య వివాహాలు జరిగాయో మేము చూపిస్తాం. ఈరోజు కవితది బాల్య వివాహమే. ఆమె వయసు ఈరోజు 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు. అలాగే నందిని గుత్తి మండలం బాచుపల్లి గ్రామం, ఆ అమ్మాయిది కూడా బాల్య వివాహమే. ఈరోజు బాల్య వివాహాలు ఏదొచ్చాక జరుగుతూ ఉంటే అమ్మాయిలు ఈరోజు భర్తలు వదిలేసి రోడ్డు మీద పడతా ఉంటే కనీసం మెయింటెనెన్స్ వేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఆ కులంలో జరుగుతున్నటువంటి హింస అంతా ఇంత కాదు మహిళల మీద. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా జిల్లా ఐసిడిఎస్ అధికారులకు చెప్తే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. దున్నపోతు మీద వాన కురిసినట్లే. ఒక పక్క ఐసిడిఎస్ అధికారులు చెప్తా ఉన్నారు బాలికను చదివిద్దాం, బాలికను ఎదగనిద్దామని. మీ స్లోగన్స్ మాటల వరకేనా అని అడుగుతా ఉన్నా నేను. మీ స్లోగన్స్ పేపర్ల మీద, మాటల మీద, గోడల మీదనేనా లేకపోతే ఆచరణలో ఉంటాయా అని అడుగుతా ఉన్నాం. 13 సంవత్సరాల అమ్మాయిని వివాహం జరిగిందని చెప్పేసి ఎవిడెన్స్తో సహా మేము ఇస్తే ఈరోజు మీరు చర్యలు చేపట్టకుండా తూతూ మంత్రంగా ఎవరైనా దొంగను నేను దొంగతనం చేసినా అని ఒప్పుకుంటాడా అండి? పెళ్లి కొడుకుని పోయి అడుగుతుంది, నువ్వు పెళ్లి చేసుకున్నావా అని. పెళ్లి కొడుకు ఎక్కడన్నా ఒప్పుకుంటాడా? నేను పెళ్లి చేసుకున్న చిన్న అమ్మాయిని అని. వాడి మీద కేసు కాదా? వాడు ఒప్పుకుంటాడా? ఆదోని సిఐని అట్లే ఉన్నారు, ఈరోజు ఎమ్మిగనూరు సిఐ అట్లే ఉన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నాయంటే పట్టించుకోరు. ఎవిడెన్స్ తెచ్చియండి మీరు అంటారు. ఎవిడెన్స్ తెచ్చిచ్చే బాధ్యత మాదా, పోలీస్ డిపార్ట్మెంటుదా? మేము ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఒక సమాచారం ఇచ్చినప్పుడు ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంటుది, ఐసిడిఎస్ అధికారులది. అదే పనిగా మేము ఆదోని సిడిపిఓ గారిని, ఎమ్మిగనూరు సిడిపిఓ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్లు ఇచ్చి పూర్తి సమాచారం ఇచ్చాం. మాకు జిల్లా అధికారి శారద గారు చెప్తే మేము ప్రొసీడ్ అవుతామంటారు. అంటే ఎక్కడ బాల్య వివాహాలు జరిగినా జిల్లా కలెక్టరో, జిల్లా ఎస్పీ గారో, జిల్లా అధికారులు చెప్తేనే వీళ్ళు ప్రొసీడ్ అవుతారా? ఐసిడిఎస్ వాళ్ళు. ఐసిడిఎస్ ఈరోజు నిద్రపోతూ ఉంది. వేలకు వేలు జీతాలు తీసుకుంటే ఈరోజు చిన్నపిల్లల వివాహాలు జరుగుతూ ఉంటే నిద్రపోతూ ఉంది. ఐసిడిఎస్ మీద నిజంగా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు. మేము ఈరోజు శారద గారికి చెప్తున్నాం, 10 సార్లు ఫోన్ చేస్తే వెత్తదామే. ఒక మహిళా రిప్రజెంటేటివ్ల మేమే మాకు ఫోన్లు స్పందించకపోతే మామూలు మహిళలకు మీరేం స్పందిస్తారు? ఏం చేస్తున్నావు ఈరోజు నువ్వు? జిల్లాలో బాల్య వివాహాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? నంద్యాలలో, గుత్తిలో, అనంతపురంలో, కడపలో ఎక్కడ చూడు బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాటిని అరికడతారా లేదా? మేము ఒకటే అడుగుతా ఉన్నాం జిల్లాధికారులకు, మీరు నిజంగా బాలికలను చదవనిద్దాం, బాలికలను ఎదగనిద్దాం అనుకుంటే మీ స్లోగన్స్ నిజమైతే బాలికల మీద జరుగుతున్నటువంటి హింసను ఆపండి. వాళ్ళని ఈరోజు ఇష్టం లేకుండా అమ్మాయిలకు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి, అవి ఆపండి. ఈరోజు పనులకు పంపిస్తున్నారు, నెత్తిన బుట్టలు పెట్టి పనులకు పంపిస్తున్నారు. ఆమె ఎంక్వైరీలో, ఎమ్మిగనూరు సిడిపిఓ ఎంక్వైరీలో ఆ అమ్మాయి వ్యాపారం చేస్తుంది అంటున్నారు. మేము అడుగుతా ఉన్నాం, మైనర్ అమ్మాయిలు, బాలికలు ఎక్కడ ఉండాలి? బల్లో కదా ఉండాల్సింది.
వ్యాపారం చేస్తుందని మీరే చెప్తే ఇంకా అమ్మాయిలు ఎక్కడ చదువుకుంటారు, ఎక్కడ ఎదుగుతారు అని మేము అడుగుతున్నాం. నిజంగా బాలికలను రక్షించండి, బాలికల మీద జరుగుతున్న హింసను ఆపండి. ఈరోజు హత్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి బాలికల్లో చైతన్యం లేక.